అమ్మా దేవి ఫంక్షన్ హాల్ రూమ్ లోకి వచ్చిన ఎవరినో చూసి దేవి రూమ్ కొచ్చింది. తనని నేను చూశానని చెప్పాడమ్మా. కానీ అక్కడ ఎవరు లేరు కదా అర్జున్. అవును వదినా, ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరో దేవి అని అరిచి చిన్న పిల్లని పిలవగానే అభి టెన్షన్ అయ్యి దేవి దేవి అని అరుస్తూ పరిగెత్తాడు కదా. అయ్యో, ఎందుకు నన్ను ఎవరు నమ్మడం లేదు? నేనేమైనా పిచ్చోన్నా? నేను బాగానే ఉన్నా, నన్ను నమ్మండి అమ్మా. దేవినే ఫోన్ చేసిందమ్మా. వీడిని రూమ్ కి తీసుకువెళ్ళు ప్లీజ్. ఫోన్ చేసిందమ్మా. దేవి అమ్మా, దేవినే ఫోన్ చేసిందమ్మా. ఏం లేదు, రిలాక్స్. దేవి అమ్మా, నన్ను నమ్మండి అమ్మా ప్లీజ్ అమ్మా. అర్జున్, ఏంటి అర్జున్ ఇది? వాడిలా టెన్షన్ పడకూడదనే కదా వాడి కంట ఏ డిజిటల్ ప్రోడక్ట్ పడకుండా నేను చాలా జాగ్రత్త పడ్డాను. ఆఫీసులో కూడా ఇంటర్కామ్ లో మాట్లాడే విధంగా ఏర్పాటు చేశాను. మేనేజర్ ద్వారానే వీణ్ణి కాంటాక్ట్ చేసే విధంగా నేను ఏర్పాటు చేశాను. కానీ ఇప్పుడు నువ్వు వాడి కంటికి ఒక ఫోన్ చూపించి బాగా కన్ఫ్యూజ్ అయ్యేలా చేశావు. అమ్మా సారీ అమ్మా, ఇది నేను అసలు ఊహించలేదు. నీకు సత్యకి ఎలాంటి సమస్య లేకుండా పెళ్లి జరగాలి బాబు. మన ఇంట్లో ఆ శుభకార్యం ఎప్పుడు జరుగుతుందా అని నేను ఎదురు చూస్తున్నాను. అది మాత్రమే కాదు, అభి హెల్త్ కూడా మనకి చాలా ముఖ్యం. తప్పకుండా అమ్మా. ఇప్పుడిప్పుడే మన అభి ముందులా మారుతున్నాడు అర్జున్. ఆఫీస్ కి వెళ్లడం మొదలు పెట్టాడు. వాడికి దేవిని గుర్తు చేసే విధంగా దయచేసి నువ్వు మాత్రమే కాదు, ఈ ఇంట్లో ఆ పని ఎవ్వరూ చేయకండి. సరే అక్క. అవును, ఏదో ఫోన్ వచ్చిందని వాడు చెప్తున్నాడు. లేదమ్మా, వాడేదో కన్ఫ్యూజన్ లో అలా మాట్లాడుతున్నాడు. ఏ కాల్ కూడా వచ్చినట్టు అనిపించలేదమ్మా. అక్క, ఇప్పుడు అదంతా చెక్ చేయలేమక్క. ఫోన్ కూడా టోటల్ గా డ్యామేజ్ అయింది. ఇందులో దేవి ఫోటో చూశానని వాడు స్ట్రాంగ్ గా చెప్తున్నాడు కదా అర్జున్. అమ్మా అదే చెప్పాను కదమ్మా, ఇది సత్య ఫోన్ అమ్మా. అందువల్ల ఇందులో సత్య ఫోటో డిస్ప్లేలో ఉంది. అది చూసి దేవి అని తప్పుగా అర్థం చేసుకున్నాడు.